ఓకే అండి, ఈ వీడియోలో నార్మల్ పంజాబీ డ్రెస్కి బాక్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. మనం ఆల్రెడీ కటింగ్లో ఇదిగోండి ఇలా సపరేట్గా 4 వచ్చాయి కదా, అంటే మనకి క్లాత్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇలా 4 వచ్చాయి. ఒకవేళ ఉంటే జాయింట్సే వస్తాయి. సో జాయింట్స్ వస్తే 2 కుట్లు పడతాయి, కానీ ఇది మనకి జాయింట్స్ లేవు కాబట్టి సైడ్లు కూడా మనకి కుట్లు పడతాయి. సో ఇదిగోండి మేడం, ఇది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. చూడండి, రాంగ్ సైడ్ వైపు, ఇది 2 రైట్ సైడ్. సో రాంగ్ సైడ్ వైపు తీసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. అలాగే సైడ్ కూడా ఇంకొక, అలాగే దీన్ని కూడా రెండింటిని అటాచ్ చేసేసుకోండి. ఓకేనండి. సో ఈ రెండు అటాచ్ చేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసేసుకున్నప్పుడు 2 రైట్ సైడ్ని కూడా ఇలా పెట్టేసుకోండి. 2 రైట్ సైడ్ని, ఇది రైట్ సైడ్, ఈ కిందది రైట్ సైడ్, 2 రైట్ సైడ్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు సైడ్స్ ఒక సైడ్ అటాచ్ చేసేయండి. ఇక్కడ కూడా బ్యాక్ రిటర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి మేడం, 3 దగ్గర స్టిచ్ చేసుకోవాలి. 1 2 3. అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సైడ్ కార్నర్స్ దగ్గరకు వచ్చేసరికి ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోండి. ఓకేనా, ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోండి. సేమ్ అనదర్ సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా రాంగ్ సైడ్ మాత్రమే వేస్తున్నాను. రాంగ్ సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ వేసుకోవాలి, అన్నీ ఒకే వైపు ఉండాలి. ఓకేనా, 2 వైపు స్టిచ్ చేసిన తర్వాత ఇలా దీన్ని రొటేట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చేసుకున్న తర్వాత యాక్చువల్గా మనకి బాక్స్ హైట్ ఎంత ఉండాలండి? 8 ఇంచెస్ ఉండాలి కదా, కానీ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఈ పైన ఖర్చుల కోసం ఏం చేయాలంటే, మనం లాడా ఎక్కించుకోవడానికి కన్వీనియంట్గా ఉండడం కోసం నేను ఇంకా ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను కదా. సో పైన ఉన్న దాన్ని మొత్తాన్ని కూడా లెవెల్గా తీసేసుకొని ఫోల్డ్ చేసేయండి. ఆల్రెడీ లెవెల్లో ఉంది కాబట్టి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఫోల్డింగ్ అనేది ఇదిగోండి చూడండి, ఇలాగ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఒక స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక 1.5 ఇంచెస్ వరకు కూడా వేసేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే యాక్చువల్గా మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రాగా. సో ఇలాగ స్టిచ్ వేసేయండి. చిన్న ఫోల్డ్ చేసుకొని పెద్ద ఫోల్డ్, మొత్తం చివరి వరకు కూడా ఒకే లెవెల్ మెయింటైన్ చేయాలండి.
సో ఇప్పుడు ఈ రెండు సైడ్లు కూడా అటాచ్ చేసాను. రెండు ఈక్వల్గా పెట్టేసుకోండి. ఇక్కడ స్టిచ్ దీన్ని రొటేట్ చేయండి. సో ఇలాగా బాక్స్ స్టిచ్ చేసుకోండి.